దాన ధర్మము లేక దాన ధర్మము లేక దయయు ప్రీతియు లేక మానసంబున మంచి నీతి లేక చెడు గుణముల తోడ చెలగాడుచున్నట్టి హీనుడు ఇలను చెడును పరము చెడును హీనుడు ఇలను చెడును పరము చెడును. Without righteous conduct, without any charity, without any morality or fear in the mind, such a mean man will ruin himself both here on earth and life thereafter. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ విశాల ప్రపంచమునందు, In this vast world, అనంతమైనటువంటి ఈ జనసమూహం నందు, in this infinite humanity, మూడు రకములైనటువంటి మానవులు జీవిస్తున్నారు. we come across three types of individuals. మొదటి తరగతి మానవుడు పుష్టి జీవుడు. The first category are called Pushti Jivas. రెండవ తరగతి వారు సమష్టి జీవులు. The second class are Samishti Jivas. మూడవ తరగతి వారు ప్రవాహ జీవులు. Third category, Pravaha Jivulu. మొదటి తరగతి వారి యొక్క పరిస్థితి చాలా విచిత్రమైనటువంటిది. The condition of the first category of the people is very mysterious. ఈ పుష్టి జీవులు జన్మాంతర సుకృతము చేత జన్మించి, Pushti Jivas are those who are here because of the meritorious deeds they did in the past, ఎట్టి సాధనలు చేయకపోయినప్పటికీ, without undertaking any spiritual pursuit, ఎట్టి శాస్త్ర విచారము తెలియనప్పటికీ, without any knowledge of the spiritual వేద text, శాస్త్ర ఇతిహాస పురాణములు చదవనప్పటికీ, though they don't read any sacred text, ఏ పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణలు కలగకపోయినప్పటికీ, though they have not been any time to any noble soul or saint, అట్టి వారిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు. they are loved by God Himself. దీనికి మూల కారణము The main cause పూర్వపు జన్మముల యొక్క సుకృతమే. is the merit of the past life. ఆ సుకృతం యొక్క ప్రభావం చేత భగవత్ యొక్క అనుగ్రహానికి పాత్రుడై, It is the merit of the past that made him deserve God's grace now, భగవంతుని యొక్క ఆనందమును అనుభవిస్తూ, experiences divine bliss, భగవత్ ప్రేమలో లోలులాడుతూ, and dances in delight in God's joy, జీవితమును ప్రశాంతమైన జీవితంగా గడుపుతుంటారు. and spends a peaceful life. దీనికి ఎట్టి సాధనలు చేయనక్కర్లేదు. No spiritual endeavor is required. వంట పూర్తి అయిన తర్వాత కట్టెలతో పదేముంది? After the cooking is over, why do you need firewood? అదే విధంగానే Likewise, అనేక జన్మలు యందు ఈ పవిత్రమైనటువంటి సుకృతిని పొందినటువంటి మానవుడికి మరొక సాధనలు అక్కర్లేదు. Likewise, all the merit accrued in the past lives, like the firewood, he does not need any kind of spiritual path now. కనుక బాహ్య దృష్టితో చూచినప్పుడు ఇతను ఎట్టి సాధనలు చేయలేదు. Externally speaking, ఎట్టి జ్ఞానమును కలిగి లేదు. we don't see any wisdom in ఎట్టి him. సత్సంగమును చేరలేదు. He is not in the company of the good. ఇట్టి వ్యక్తి యొక్క ప్రభావము పూర్వజన్మ సుకృతం యొక్క ప్రభావమే. All these good effects are because of the merit of the past life. అట్టి వారి జీవితమే నిజమైనటువంటి జీవితం. That is the true life. అట్టి వారి ఆనందమే బ్రహ్మానందము. The joy of such people is the supreme అది ఏ bliss, నిత్యానందము, eternal bliss, అది ఏ అద్వైతానందము, non-dual అది bliss. ఏ పరమానందము. That is supreme bliss. ఇట్టి పరమానందమునకు పాత్రుడైనటువంటి మా వ్యక్తి The person recipient of such blissful state ఈ ప్రపంచమునందు, ఈ బాహ్యమైనటువంటి జగత్తునందు ఎట్టి సాధనలు చేయనక్కర్లేదు. does not need to undertake any spiritual pursuit externally. ఇంకా రెండవ తరగతి వాడు The second category, తన యొక్క జీవితములో
In his lifetime, అనేక శాస్త్ర ఇతిహాస పురాణములు చదువుతుంటాడు. he reads many of the sacred texts like epics and so on. అనేక విషయాన్ని గుర్తిస్తుంటాడు. He recognizes several truths. బాహ్యమైన జగత్తునందు తన పేరు ప్రతిష్టలకై అనేక విధమైనటువంటి పాటలు He పడుతుంటాడు. works hard, struggles to earn reputation, name and fame. ఇతను పాండిత్యమును పొందినటువంటి వాడిగా ఉంటాడు. He is a scholar for himself. గొప్ప కీర్తిని ఆర్జిస్తూ He వస్తుంటాడు. is a man of reputation. కానీ Yet, ఇట్టి గ్రంథ పరిచయం చేత the textual information, ఈ పండిత ప్రాబల్యం చేత the scholarship either, దైవ అనుగ్రహానికి ఏమాత్రము గురి కాకపోతున్నాడు. doesn't make him deserve God's grace. దైవానుగ్రహం లేనప్పుడు ఎన్ని చదువులు చదివి ప్రయోజనం ఏమిటి? Without God's grace, why should we read? That's all in vain. జీవితమంతా చదువుతూనే పోతుంటే చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టేది ఎప్పుడు? When we go on reading lifetime, when are we going to practice it? ఇట్టి వారి యొక్క పరిస్థితి కేవలము ఒక విధమైనటువంటి యొక్క కాలం వ్యర్థం చేయటమే. We can understand the position of the people amounting to waste of time. అనేక గ్రంథములు చదువుతూ ఉంటారు. They read many books. అనేక మంది మహనీయులను దర్శిస్తుంటారు. They go to noble souls. అనేక సమావేశంలో పాల్గొంటుంటారు. They participate in కానీ congregations. ఎన్నిటి ఎందు పాల్గొన్నప్పటికీ In spite of participation, అనుగ్రహములకు మాత్రం అత్యంత దూరంగా ఉంటాడు. they are far off from God's grace. కారణం Why? తన హృదయములో భగవద్భావము లేదు. In his heart, there is no divine feeling. గ్రంథ పరిచయం మాత్రమే అమితంగా సల్పుకుంటూ He is based on the bookish information. ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జిగా జీవిస్తూ ఉంటాడు. He leads life relying on superficial knowledge. ఇలాంటి జీవితమునకు శాంతి అన్నది చాలా దూరము. Such a life is far from peace. కనుక ఇది రెండవ తరగతి వారి యొక్క పరిస్థితి. This is the plight of the second category of individuals. ఇంకా మూడవ తరగతి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? Then what is the position of third class of people? ఎప్పుడు చూచినప్పటికీ ప్రాప్తమైన జగత్తును గురించి భౌతికమైన జగత్తును గురించి విచారించటము. All the time they go on thinking of this physical, mundane, temporal world. దేహమునకు సంబంధించినటువంటి అనుకూలములు మాత్రమే తాను ఆశిస్తుంటాడు. They expect and work for body comforts and conveniences. భౌతికమైనటువంటి వాంఛలు మాత్రమే ఆశిస్తుంటాడు. They want the physical desires to be fulfilled. ఈ విధమైనటువంటి వ్యక్తి Such a person కలయందైన కూడాను దైవాన్ని స్మరించడు. will not think of God even in his dream. కొంతమంది దుష్టులు కూడాను సంకటం వస్తే వెంకటరమణ అని కష్ట సమయంలో కూడాను భగవంతుని స్మరిస్తారు. We find wicked people thinking of God in times of కానీ ఈ difficulties. ప్రవాహ జీవులు ఎట్టి పరిస్థితులు ఎందుకును దైవముని ఏమాత్రము చింతించరు. The third class of people, Pravaha Jivas, will never think of God any time. ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి మానకి Man of this type, గతియే లేదు. no destination at all. ఇలాంటి మానవుడు తిరిగి పునరపి జననం పునరపి మరణం ఈ ప్రవాహంలో కొట్టుకుని పోతుంటాడు. Such people are sure to be born again and again. అయితే ఈ ప్రవాహ జీవుల్లో కూడాను కొంతమంది గోప్యమైనటువంటి భావం కలిగి ఉండేటువంటి వారు ఉన్నారు. However, in this class of people, there are some people with certain hidden, latent feelings. బాహ్య ప్రభావం ప్రపంచములకు భక్తులని గురి తెలియదు. For the outside world, they are not known as devotees. సత్సంగమును ఏమాత్రము కలువరు. They will never join good company. సత్సంభాషణలు ఏమాత్రము సలుపరు. They don't listen to good talk. సదాచారములు ఏమాత్రము ప్రకటించరు. They don't practice anything that's noble and ఈ good. విధంగా ఉండి కూడాను హృదయములో భగవంతుని దాచుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. Yet there are some who have God hidden in their heart. ఒక కుటుంబములో భార్యాభర్తలు ఉండేటువంటి వారు. In a family, there's a wife and husband. భార్య పరమ భక్తురాలు. Wife is an ardent devotee. నిరంతరము కూడాను భగవంతుని యొక్క నామస్మరణ చేత కాలము సార్థకంగా గావించుకుంటూ The వచ్చింది. wife spends her time thinking of God continuously. ఏ నిమిషమైనా ఏ సమయమైనా నా భర్త నోట భగవత్ నామం ఏమైనా వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చింది. She has been waiting anxiously when her husband would speak of God, ఎలాంటి say His పరిస్థితులు name. ఎందైనా కూడాను ఎలాంటి సంభాషణలు ఎందైనా కూడాను భగవంతుని యొక్క నామమును ఎప్పుడు కూడా జ్ఞప్తికి చేసేటువంటి వాడు కాదు. Husband never uttered the name of God under any circumstances of trial. కానీ ఈ ఇల్లాలు
చాలా కుంగిపోతూ వచ్చింది. The wife is very much depressed for this reason. జీవితమునకు భగవత్ నామమే ప్రధానమైనటువంటి సూత్రము. God's name is the main principle of ఈ life. సంసార నామను ఈదడానికి భగవత్ నామమే ఇదొక నావ. God's life, God's name is the boat to cross across ఇలాంటి this పరిస్థితుల ocean. లోపల నా భర్త యొక్క స్థితి ఏమవుతుందో ఏమో. Under these circumstances, when husband is not thinking of God, మానవుడై what would happen to him? మానవుడై పుట్టి Having been born a human being, మహత్తరమైనటువంటి జీవితమును అనుభవిస్తూ experiencing human life, దైవాన్ని చింతించుకోలేకపోయినప్పుడు ఈ జీవితం ఎందుకు? if he doesn't think of God, what for is this life? ఇది నా దురదృష్టమా It's my bad luck? లేక అతని అదృష్టమా Or is his fortune? అని విచారిస్తూ ఏడ్చుకుంటూ ఉండేటువంటిది. She was very much worried and started crying. ఒకనాడు భగవంతుని గురించి One day, అమితంగా ప్రార్థిస్తూ వచ్చింది. she prayed to God ఓ fervently. దయానిధి, O compassionate ఓ God, కృపాసాగరా, the one of mercy, నా భర్తకు ఎందుకు ఇలాంటి మనసునిచ్చారు? why have you given that kind of mind to my husband? నిన్ను ఒక్క క్షణమైనా కూడా నువ్వు స్మరించడానికి వీలు లేకుండా ఉంటుంది. అది It's not possible for him to think of you. ఎలాంటి పరిస్థితులు ఏంటైనా కూడా నువ్వు భగవంతుని నామాన్ని చింతించడు. Under any circumstances, he is not thinking of you, O ఇలాంటి God. కఠిన హృదయం ఎందుకు ప్రసాదించావు? Why have you given him such నా hard, భర్తను tough ఎందుకు ఈ heart? సుధా హృదయునిగా నీవు మార్చుకున్నావు? Why have you made him a stone-hearted one, tough one? నాకెందుకు ఇంతటి భక్తినిచ్చావు? Why have you given me that devotion నీ infinite? రెండింటికి నీ ఏమాత్రము సంబంధ బాంధవ్యమే లేదే. There seems to be no relationship between the two. ఇది నా కర్మనా, Is it my నా fate? ప్రారంధమా Is it my fate or అని అనుకుంటూ destiny? చాలా ఏడ్చింది. She cried and cried. ఆనాటి రాత్రి That night, చక్కగా నిద్రపోతున్నాడు భర్త. husband was sleeping. ఒకవైపున తిరుగుతూ While tossing the other side, రామా రామా అన్నాడు. while tossing the other side of the bed, he said, Rama, Rama, God's name. ఆ పదము భార్య వినింది. The wife heard, ఎంతటి అదృష్టం ఈనాడు. how lucky I am. నా కర్ణములు ఎంత అదృష్టం చేసినాయో. My ears are really fortunate. నా భర్త యొక్క వాక్కు నుండి రామా అనేటువంటి పదం నేను ఈనాడు వినగలిగాను. I could hear today my husband uttering God's name, అతనికి Rama. తెలియకుండా బెడ్ నుంచి లేచింది. Without his knowledge, she got up from the bed. తెల్లవారి సమయంకు Next ఫుడ్ morning. ఫీడింగ్ బీదలకంతా అన్నదానం చేయాలని అనుకుంది. Next morning, she decided to arrange poor feeding ఇల్లు the poor. అలికింది, ముగ్గులు వేసింది, She decorated the entire మంగళ ambience. వాయిద్యాన్ని పిలిపించింది. She arranged for Mangala Vaidya, భర్త auspicious music. లేచేటప్పటికి ఇంటి ముందు మంగళ వాయిద్యం జరుగుతుండాలి. By the time husband got up, he could hear this auspicious music at that moment. ద్వారములకు అరటి స్తంభాలు కట్టుకుంది. In fact, all decoration was made to the pillars. ఆనందముతో ఎగురుతూ ఎగురుతూ ఇంటి నిండుకు తిరుగుతూ ఉంటుంది అది భార్య. The wife was seen dancing in joy and bliss. భర్త అడిగాడు, Husband asked, ఏమిటి ఈనాడు పండుగ? what is the festival today? ఎందుకోసం నీవింత ఉల్లాసంగా ఉంటున్నావు Why are you so happy? అని ప్రశ్నించేటప్పటికి When she ఆమె asked, భరించుకోలేక కాళ్లపైన పడింది. well, she couldn't bear any longer. She fell at the feet of her నా husband. భగవంతుడు కృపాసాగరుడు, My God is compassionate. దయానిధి, Is the very, నా ప్రార్థన విన్నాడు. my God listened to my prayer. ఈనాడు నా ప్రార్థనతో నీ నుంచి జవాబు వచ్చింది. I could get reply by your action. ఏమిటి నా జవాబు? Husband said, what's that? నీవు రాత్రి నిద్రలో రామా రామా అని రామనామాన్ని స్మరించావు. And wife said, while you were fast asleep last night, you uttered the name of God, Rama, Rama. ఇన్ని సంవత్సరములు అయినప్పటికీ నీ నోటి నుండి రామా కృష్ణ గోవింద అనే ఒక్క నామంనైనా నేను వినలేదు. All these years, I never heard you spelling out God's పొరపాటుతోనైనా name. కూడా నువ్వు ఇతరుల దగ్గర భగవత్ నామాన్ని ఏమన్నా ఉచ్చరిస్తాడేమనుకుంటా అది కూడా నేను వినలేదు. By mistake also, you never said God's name. I never heard it. రాత్రి మీరు తిరుగుతూ రామా అని మీరు పలికారు. Last night, while you were tossing on the bed, you said God's name. మీరు పలికినటువంటి రామనామమే నాకింత ఉల్లాసాన్ని అందించింది, This made me extremely నాకింత happy. ఉత్సాహాన్ని చేకూర్చింది. I am so happy దీన్ని now. భరించుకోలేక 10 మందికి అన్నం పెట్టి ఆనందించాలని ఆశిస్తున్నాను. I could not control my blissful state. This I want to share by arranging ఆయన poor చాలా feeding. స్తంభించిపోయాడు. The husband was surprised. What? నా నుండి రామనామం బయటపోయిందా? Did I say Rama? Has it come out of my lips? ఇంతకాలం నేను ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను. I kept God's name in treasure, నా in హృదయం safety. లోపల అతన్ని బంధించుకొని వచ్చాను. I kept God in my heart all along. రాత్రి
నా హృదయం నుంచి బయటపడిపోయాడా రాముడు Rama, has he come out of my heart last night? అన్నాడు, ప్రాణమిడిచాడు. So saying, he breathed his last. కనుక ప్రవాహ భక్తులనేటువంటి వారి ఎందుకుడను బాహ్యంగా లౌకికంగా నామోచ్చరణ చేయకపోయినప్పటికీ హృదయం నందు ప్రతిష్ఠించుకొని ఆనందాన్ని అనుభవించేటువంటి మహనీయులు కూడా లోకంలో ఉంటున్నారు. The third category of people, externally, physically, from the worldly viewpoint, they may not say God's name, yet they have God installed in their heart. కానీ యువకులు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ Youngsters say God's name. నగర సంకీర్తనలో పాడుకుంటూ Participate in భజనలు Nagar Sankirtan. చేస్తుంటే కొంతమంది పెద్దలు కూడాను దీన్ని చూచి ఆశ్చర్యపడిపోతుంటారు. Youngsters, as they do bhajans, participate in Nagar Sankirtan, elders are very much taken back ఈ by this. చిన్న వయసునందు భగవత్ నామస్మరణ ఎందుకు? How is this young man does bhajan? నీ ఉద్యోగం చేసి Do a job. రిటైర్ అయిన తర్వాత After నీకు retirement, కావలసినంత సమయం చిక్కుతుంది. you'll have plenty of అప్పుడు time. నీకు తగినటువంటి సాధనలు చేసుకుంటూ భగవంతుని స్మరించవచ్చును కదా అని కూడా చెప్తుంటారు. You do a job now. After retirement, you have plenty of time. Then you can think of God then. Why now? భగవత్ నామస్మరణ చేయటానికి ఒక సమయము సందర్భం అనేటువంటిది ఉందా? Do you find any time or any stage to think of సర్వదా God? సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం. బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యం అనేటువంటిది లేదు. There is nothing, no differences like the childhood, the infancy, the youth, adolescent and the old age whatsoever. భగవంతుని స్మరించటమునకు బాల్యం అనేటువంటిది లేదు. The childhood doesn't come in the way. దేహం to think of బాల్యంగా God. ఉండొచ్చును కానీ జన్మను చాలా అంతిమమైనటువంటిదిగా ఉండొచ్చు. The childhood refers to the body but not the fundamental కనుక principle. శరీర వయ ప్రమాణములను మాత్రం మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించకూడదు. So we can't go by the age of this body. పద పదమంచు కింకరులు పాశములాగెడు వేళ When the messengers of God of death spreads that news and drive you in, దబదబ బయటబెట్టుడని లాభము లేదని చెప్పు వేళ when people give up all hopes asking you to keep the body ఆను outside, బిడ్డలు లబలమ ఏడ్చు వేళ when wife and children start crying, తరమా is it possible? హరి నామము నోటను బల్క. Is it possible to say the name of God at that ఈ moment? వృద్ధాప్యం కోసం కాచుకునేటువంటి వారి గతి ఈ విధంగానే ఉంటుంది. This is the plight of the people that wait for the old age. పద పద మంచు కింకరులు పాశములాగేటి వేళ The news is thrown at you by the messengers of the God of బంధువులు death. దబదబ బయటపెట్టుడానికి లాభము లేదని చెప్పు వేళ The relations hurry that the body be kept outside, giving ఆను up the hope. బిడ్డలను లబలబ ఏడ్చు వేళ The wife and children ఆ cry in సమయంలో vain. నామస్మరణ వస్తుందా? Can you think of God's ఎప్పటికీ name? రాదు. Impossible. జీవిత కాలంలో చేసిన స్మరణే అంత్యకాలంలో ఆదరణ. What all that we do, the chanting God's name will come to our ఈ rescue జీవిత at the కాలంలో end. ఆదర్శమైనటువంటి భగవత్ చింతన చేయకపోతే ఎప్పుడు నీవు ఆదర్శాన్ని చూపించావు? When we don't think of God, be ideal now. When can you be ideal later? జీవిత కాలంలోనే భగవత్ చింతన అనేదానికి ఆదర్శాన్ని అందించాలి. Therefore, we should be ideal, thinking of God right ఇది from the beginning. అంత్యములో ఆదర్శాన్ని అందిస్తుంది, This will come to our rescue at the ఆనందాన్ని end. ఇస్తుంది, Gives us joy సార్థకతను చేకూరుతుంది. and will redeem our life. ఒక దేవాలయంలో In a temple, అనేక సంవత్సరం నుంచి for many long years, పూజ చేస్తున్నటువంటి పూజారి ఉండేటువంటి a వారు priest was there offering worship. అనేక సంవత్సరముల అభ్యాసం కావటం చేత Because of repeated practice, ఒక చేతిలో పూజ అనగా హారతి తట్ట పెట్టుకొని he was holding a plate to give మరొక చేతిలో harati. గంట కొట్టుకుంటూ Holding the bell, ఆరతిస్తూ భగవంతుని యొక్క పూజ చేసేటువంటి వాడు. this priest started doing his worship while giving harati on one hand కారణమేమిటి? and ringing the bell. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. ఎంతో కాలం నుంచి అభ్యాసం చేయటం చేతనే ఒక చేత్తో హారతి ఇవ్వటము, ఒక చేత్తో గంట కొట్టడం సరిపోతుండాలి. How could he make both his hands work like that while offering worship? Because of long experience. ఆ యొక్క పూజారి మరణించాడు. That priest died. కొత్త పూజారిని అపాయింట్ చేశారు. A new priest was appointed. ఆ పూజారి That priest, హారతి ఇస్తే గంట నిలిచిపోతుంది, గంట కొడితే హారతి నిలిచిపోతుంది. while he was giving harati with one hand, he could not ring the bell. As he rings the bell, he cannot give harati with another. ఆర్తికి తగినటువంటి గంట కొట్టడం లేదు. And he is not doing both the jobs in కారణమేమిటి? perfect. Why? తనకు పూర్వ అభ్యాసం లేకపోవటమే దీనికి మూల కారణం. He has no practice earlier. బాల్యము నుండి కూడాను భగవత్ చింతన అనేటువంటిది అభ్యాసం చేసుకుంటే గాని వార్ధక్యంలో మనకు వాక్కునందు ఉచ్చరించడానికి వీలు కాదు.
Unless we think of God from our childhood, it's not possible to think of Him when the end approaches. అనేక మంది యువకులు Many youngsters మిలిటరీలో ప్రవేశిస్తుంటారు. join the military. ఈ మిలిటరీలో ప్రవేశించినప్పుడు They're in the military. వీరికి అనేక విధమైనటువంటి రిక్రూటింగ్ ఎంత అందిస్తుంటారు. Recruitment is made at that time. కేవలము మీటింగ్ ఒక మిలిటరీలో చేరిన తక్షణమే గన్ను కొట్టడం వీలు కాదు. You will not be given a gun the moment you are recruited into the మిలిటరీలో army. చేరినటువంటి వారికి కంపల్సరిగా రెండు చాలా తెలుసుకొని ఉంటుండాలి. All those that join the army military, two things they need to know. అనగా తుపాకీ కొట్టడం తెలిసి ఉండాలి. One, they should know how to fire the gun. ఆర్మీలో మార్చింగ్ తెలిసి ఉండాలి. Second, they should know marching. ఈ రెండు కంపల్సరీగా తెలిసి ఉండాలి. These two are compulsory for వాచ్మ్యాన్ all. కానీ, ధోబీ కానీ, బార్బర్ కానీ, ఎవరైనా వంటవాడు అందరికీ కూడా ఇది కంపల్సరీ తెలిసి ఉండాలి. Be that a dhobi or a watchman or a cook in the army must necessarily know అదే these two. విధంగానే Likewise, ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వానికి the one in spiritual field, బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి వానికి అన్నిటికి కూడాను ఈ రెండింటి యొక్క తత్వం గుర్తించుకొని ఉండాలి. the childhood, the youth, the adolescent and the old age. He should know these fundamental ఏమిటి ఈ things. రెండు? What are these two? భగవంతుణ్ణి ప్రేమించాలి, He should love God. సమాజ సేవ చేయాలి. He should serve ఈ society. రెండింటి యందే దివ్యత్వం అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి. Divinity is present in these two. పవిత్రమైన మానవత్వాన్ని ధరించి Having taken the sacred human దివ్యమైన life దైవత్వాన్ని పొందడానికి to attain the ఈ divinity, రెండే మూల కారణములు. these two will be helpful. ఈ రెండింటి యొక్క తత్వంలో మనము జీవితంలో ప్రవేశపెట్టాలి. We should carry our life with these two principles. చిన్న వయసు నుంచి ఇవి తరబీదు చేయాలి. We should train ourselves right from the tender age. ఈ వయసు నందు మనం చేసినప్పుడే When we do it at this young age, వార్ధక్యంలో మనకు సద్గతి ప్రాప్తిస్తుంది. we'll have the redemption, liberation in జీవితం the life అనేటువంటి after. ఎంతకాలమో ప్రయాణమో ఎప్పుడు చెప్పలేరు. We cannot decide how long we are going to journey here, travel in this life. ఎప్పుడో ఎక్కడో, Where and when? ముదిమి యందు, Old age లేక ముసలి యందు, or లేక advanced age? ప్రాయమందు, Youth లేక యువకునందు or as an youngster? ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. When we are going to drop this body, we don't know. మరణమే నిశ్చయము. Death is certain. బుద్ధిమంతుడైన తెలివి ఉండినట్టుడే తాను తెలుసుకోవాలి. If you are intelligent enough, know God right now in lifetime. కనుక ఏ నిమిషంలో భగవంతు యొక్క అనుగ్రహం చెక్కుందో, At what moment you are going to receive God's grace? ప్రాపంచకం యొక్క దృష్టి లోపల From the worldly point of view, ఎవరినైనా మనం ఫోటో తీయాలనుకుంటే if you want to click your camera and take the అతను photo, చక్కగా నిల్చుకోమని you'll ask him to stand. రెడీ అని చెప్పినప్పుడు అతను చక్కగా ఉన్నప్పుడు ఆ ఫోటో ఇందులో వచ్చి The పడిపోతుంది. photographer says ready and clicks his camera and gets the picture. కానీ ప్రాకృతమైనటువంటి యొక్క ఫోటోగ్రాఫర్కు ఈ విధమైనటువంటి పద్ధతి ఉంటుంటుంది. This is the procedure followed by photographers in this world. కానీ But- పారమార్థిక మార్గమునందు ఈ భగవంతుడు ఎప్పుడు రెడీ చెప్తాడో ఏమో. But in spiritual path, when God would ask you to be ready, అతని హృదయంలో మన పిక్చర్ పోయి పడటానికి ఎప్పుడు చెప్తాడో ఏమో. కనుక ఎప్పుడు మనం రెడీగానే ఉంటుండాలి. when we are going to picturize Him in our heart, we should be ever ready. వయసు కోసం మనం వెతకనక్కర్లేదు. We don't need to wait for the age. కాలం కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు. We don't need to take time. కర్మలను వెతకనక్కర్లేదు. We don't need to follow different actions. ఎప్పుడైనా ఎక్కడైనా సరియే Anywhere, anytime, for మనం any నిరంతరము reason. భగవత్ చింతనలో మనము సిద్ధంగా ఉంటుండాలి. We should be ready, thinking of God all the time. భగవత్ చింతనే లేకపోతే Without thinking of God, భగవంతుడు ఏ రీతిగా వస్తాడు? మనం how do you expect Him to come to you? రెండు రకములైనటువంటి సాధనలు ఉంటున్నాయి. There are two spiritual paths. యజమానుడు మిద్దె పైన ఉంటుంటాడు. The master is on the top, on the ద్వారం దగ్గర upstairs. పెద్ద అల్సేషన్ కుక్క ఉంటుంటాది. Master is staying there in the upstairs. At the gate, there is a dog, Alsatian. కానీ లోపల పోవాలంటే అల్సేషన్ కుక్కనైనా మనం స్వాధీనం చేసుకోవాలి. To get in, you should see that you have full control on the Alsatian dog at the doorstep. లేక గట్టిగా ఆ యజమానునైనా మనం పిలిచాలి. Or else you should shout, call loudly the master. ఆ విధంగా చేయకపోయినప్పుడు If we don't do మాస్టర్తో మనం కలచడానికి వీలు కాదు. If we don't do that, it's not possible to meet the master. కనుక ఈ అల్సేషన్ కుక్క అంటే ఏమిటి? What is this Alsatian dog? అది ఏ మాయా. This is Alsatian dog of ఈ మాయను illusion. మనం వశమైనా చేసుకోవాలి. You have to control this Alsatian dog illusion. లేక గట్టిగా భగవంతుని నామస్మరణ చేయాలి. Or sing the glory of God loudly. గట్టిగా భగవత్ నామస్మరణ చేస్తే
ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భగవంతుడు కిందికి దిగి వస్తాడు. When we sing loudly God's name, God staying there in the upstairs భగవంతుడితో would కూడి get ఆ down. ఇంట్లో మనం సులభంగా ప్రవేశించవచ్చును. అప్పుడు కుక్క కూడా ఏం చేయదు, మాయ కూడా ఏం చేయదు. In the company of God, we can usher into that mansion the palace of the divine, and will not be affected by Alsatian dog, the illusion. కనుక మనం భగవంతుని చేరాలంటే ఏమి చేయాలంటే నామస్మరణ చేయాలి. So to reach God, we should chant His glory. ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ Under any circumstances, లోపల ఎందు బయట ఎందు ఏదో ఒక రీతిగా హృదయం నందు దాచుకొని we have to treasure Him in our heart భగవంతుని హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి. and install God in our hearts. భగవంతునికి హృదయమే నిజమైనటువంటి స్థానము. Human heart is the real altar of the divine. ద్రౌపదికి పరాభవం జరుగుతున్న సమయంలో When Draupadi was humiliated, అనేక విధములుగా ప్రార్థించింది కృష్ణుణ్ణి. she prayed Krishna in several ways. ఆపద్బాంధవ, అనాథరక్షక, Oh, the refuge of the forlorn, బృందావన విహారి, the one who goes around గోకుల సంచారి, Vrindavan. ఏమేమో నామములంతా చెప్పింది. She called God in several names. The one who belongs to Vrindavana, Kani- the one who stays in Gokula. కృష్ణుడు రాలేదు, ఆమె యొక్క ఆపత్తును సంరక్షించలేదు. Krishna did not respond. He didn't come to her rescue. కడపటికి అలసిపోయింది. Ultimately, she was ఈ tired. దుర్యోధనుడు చేసేటువంటి యొక్క దీనికి చాలా టైర్డ్ అయిపోయింది. She was utterly tired because of the misdeeds of Duryodhana. కూలిపోతూ She was just falling ఓ on the ground. హృదయవాసి అనింది. Ultimately said, Oh, తక్షణమే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. she said, Hridayavasi, indweller in my heart, God manifested there. ప్రత్యక్షమయ్యాడు, Yes, God appeared there తన్ను సంరక్షించాడు. and protected him. సమయమును పురస్కరించుకొని Basing on the time, ఒకనొక సమయంలో ద్రౌపది కృష్ణుడిని ప్రశ్నించింది. at one time Draupadi questioned Krishna. కృష్ణ, Oh Krishna, ఎన్నో పర్యాయం నేను ప్రార్థించినప్పుడు అందు రాలేదు. I prayed to you repeatedly. You did not respond. కానీ But నేను కూలిపోయే సమయంలో పిలిచినప్పుడు తక్షణమే వచ్చావు. when I was about to collapse, fall, you manifested దీనికి there. కారణం ఏమిటి? What is the reason? ఇది భక్తులకు అందరికీ సరైన జవాబు. Now this answer is appropriate to all devotees now. ద్రౌపది, Oh Draupadi, నన్ను బృందావన విహారి అన్నావు. you call me as Brindavana Vihari. నీలో ఉన్నటువంటి నేను తిరిగి బృందావనం పోయి మరిగి రావాలి. నేను When you call me Brindavana Vihari, I must go to Brindavan and reach here. లేకపోతే నీ మాటకి ఏమాత్రం సత్యం ఉండదు. Because your statement will not be true if I act otherwise. మధురాపుర సంచారి అన్నావు. You said Madhurapura Sanchari. దగ్గర ఉన్నటువంటి వాడు నేను మధురకు పోవాలి, నేను రావాలి. అటు రావాలంటే నాకేం హెలికాప్టర్ ఉంటుందా? So I am so near, but I have to reach you via Madhura. Therefore it is a difficult task. కనుక అక్కడి నుంచి రావడానికి నాకు ఏ విధమైనటువంటి ప్లేన్ లేవు. I don't have aircraft to reach you soon. హృదయవాసిని నేను. I am present in your heart. ఏ క్షణంలో నన్ను స్మరించినప్పటికీ నేను సిద్ధంగా ఉంటాను. You may think of me any moment. I am ever ready. కనుక నీవు లోపలనే స్మరించు, You think of me within. మనసుతో స్మరించు, Think of me హృదయంతో వరించు. wholeheartedly. ఇది నీ యొక్క ప్రార్థన యొక్క సరైన జవాబు. This is the proper way to pray and this is the answer. కనుక So, మానవులు ఈనాడు భగవంతుని పొందగోరి man wants to attain God today. ఎన్నో విధమైనటువంటి మార్గములను అనుసరిస్తున్నారు. Follows different paths. కానీ ఈ మార్గములు అన్నీ కూడాను But all these paths భగవంతుని అంత సులభంగా పొందడానికి వీలు కాదు. will not enable you to attain God. ఏ మార్గం చాలా సులభం అవుతుంది. How is it? హృదయమునందు Make it easy. ప్రతిష్ఠింపజేసుకుని హృదయవాసి 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 అనేటువంటి ఒక పదమును తప్పక విశ్వసించినప్పుడు You have to visualize, experience God in your heart in full faith. అప్పుడే భగవంతుడు రక్షిస్తుంటాడు. Then God will protect you. భగవంతుడు ఏ ప్రదేశం నందో లేడు. God is not present దేవుడు in అనగా వేరు separate place. దేశమందుడు లేడు. God is not present in a foreign దేవుడు land. అనగా తనదు దేహమందే. God dwells in your heart, in your body. కనుక ఏ టెంపుల్ నందో ఏ మసీదు ఎందో ఏ దీని ఎందో లేడు భగవంతుడు. God is not present separately, either in a temple or a mosque దేవుడు or అనేటువంటి a వాడు ఏ church. చర్చి ఎందో ఏ ఒక భవనం నందో లేడు. God has not limited himself in a church or భవనము a synagogue. ఏది? రథము ఏది? అదే భక్తుల యొక్క హృదయ రథం. What is the chariot of God? It is the heart of a devotee. కనుక భక్తుని హృదయమునందుపల పరమాత్మను వెంచుకున్నటువంటి వారికి ఎట్టి ఇబ్బందులు కూడాను కలగవు. Therefore, a devotee who has God in his heart will never కానీ face ఈనాటి any మానవుడు problems, difficulties. పశ్యన్నపి చాన పశ్యతి మూఢో మూఢో మూఢో. Man today sees God, yet he says he has not. How foolish he is.
కేవలం బయట తట్టు ఉండేటువంటి భగవంతుడిని నీవు పిలుస్తున్నావు. He calls for God externally. బయట ఉన్నటువంటి భగవంతుడు నీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. God you find outside is your own reflection and reaction. రియాలిటీ లోపల ఉంటుండాలి. The eternal reality is within you. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. Everything is the reflection of the inner being. కనుక నీ హృదయమునందు ఉన్నటువంటి భగవంతుని సంపూర్ణంగా విశ్వసించు. Have full faith in God who is ఆ present in your భగవంతుడే heart. సర్వత్రా ఉంటున్నాడనేటువంటి యొక్క భావాన్ని నీ మదిలో స్థిరం చేసుకో. Strengthen the thought that God is present in your heart. కనుకనే భగవద్గీత సర్వతః పాణిపాదం. So Gita says, yes, God has సర్వత got His feet స్థుతిమల్లోకి everywhere. సర్వమావృతిష్ఠతి అన్నాడు. The feet and the hands and the ears and the eyes of God are present all యద్భావం over. తద్భవతి. As is the feeling, so is the experience. భగవంతుడా, Oh God. ఎందుకు నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండి నన్ను రక్షించకూడదు? Oh God, why don't you protect me, be with me, in me, above me, below me, around me? అలాంటి భగవంతుడు ఒకానొక సమయంలో జవాబు చెప్పాడు. That God gave a reply at one time. భక్తుడా, Oh devotee, నేనెప్పుడు నీ వెంటనే ఉన్నాను, I am always in you. నీ with వెనుకనే you. ఉన్నాను, I am behind you. నీలందే ఉంటున్నాను. I am in you. కానుక నన్ను ఎక్కడో బయట ప్రదేశంలో వెతకడానికి ప్రయత్నం చేయొద్దు. Don't search for me in the outside world. భగవంతుడా, ఓ నిజంగా నా వెనకనే ఉన్నావా? Oh God, is it true that you are behind me? తప్పగా. Yes, sure. నా నీడనే నీ దేహము. After all, I am the shadow and you are the body there. మై షాడో ఇస్ యువర్ బాడీ. My shadow is your body. My shadow is your body. అని చెప్పాడు. He said so. ఇది నిజమా? Is it true? నా వెనకనే ఉన్నావా Are you behind me? అని వెనక్కి తిరిగి చూచాడు. And he turned behind. కనిపించలేదు. He didn't find God there. భగవంతుడా, Oh God, నీవు కూడాను అసత్యమాటమా? you also speak untruth. నా వెనుకనే ఉన్నావని చెప్పావు, You said that you are behind me. కానీ నేను తిరిగితే నా వెనకలేదే. But when I turned back, I didn't find you. పిచ్చివాడా, నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా. And God says, oh madcap, when you turn behind, your నీ back వీపు also తిరగడం వల్ల నేను turns. కూడా తిరగవలసి వచ్చింది. When you turn back, I too have to take a turn. కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక నా వెనకంటే ఏదో కుర్చీ ఉండాలని దాన్ని చూస్తున్నావు. You have not understood this truth and you thought that there's a chair నీవు behind ఇట్లా you. ఉండినప్పుడు నీ వెనక కుర్చీ ఉంది. When you are there, there's chair behind నీవు you. ప్రక్కన తిరిగినప్పుడు కుర్చీ నీకు ప్రక్కన వస్తుంది. Then once you turn behind, you find the chair by your side. కనుకనే సర్వతః పాణిపాదం. So, his feet and hands are ఎవరెవరి everywhere. భావం ఏ రీతిగా ప్రార్థిస్తుంటాదో ఆ భావానికి తగినట్టుగా భగవంతుడు ఉంటుంటాడు. God manifests and appears as per your own feeling and sentiments. భగవంతుడా, Oh నా God. ప్రార్థన వినడానికి నీవు చెవులు లేవా? Oh God, don't you have ears to listen to my prayer? ఎందుకు నా ప్రార్థన నీవు వినటం లేదు? Why don't you listen to my prayers? నీ చెవుల్లో ఎందుకు నా ప్రార్థన పట్టం లేదు? How is that my prayers don't get అని into your ear? ప్రార్థించేటువంటి వారికి To those that pray like that, సర్వతః పాణిపాదం తస్సర్వతోక్షి శిరోముఖం. అట్టివారి దగ్గర కేవలము చెవులు మాత్రమే ఉండి వింటుంటాయట. there you find God listening with his ears. స్వామి, నా బాధలు నీ కంటికి కనపడలేదా? Swami, don't you see my suffering? ఎందుకు నా బాధలు నీవు చూడలేకపోతున్నావు Why don't you see my అని problems? ప్రార్థించేటువంటి వారికి కన్నులు మాత్రమే ఉంటుంటాయట దగ్గర. To those that pray, oh God, why don't you see my suffering? There he finds the eyes of God only. ఎందుకు నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండకూడదు Oh అని God. ప్రార్థించేటువంటి వారికి ఎప్పుడు కూడాను భగవంతుని యొక్క నడక తన వెంటనే ఉంటుంటాదట. Oh God, why don't you stay with me, around me? Then he finds the sound of the footsteps అయితే of God. ఎప్పుడు ఈ పాదశబ్దం మనకు వినిపిస్తుంది? When do you listen to the sound of the footsteps? నీవు ఈ ప్రపంచం యొక్క శబ్దంలో నీవు నా శబ్దాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు. In this noisy, busy, buzzy world, you don't listen to the sound of నీవు footsteps of God. నిశ్శబ్దమైనటువంటి స్థితిలో నా పాదముల యొక్క శబ్దం నీకు వినిపిస్తుంది. When you are in deep silence, you listen to the sound of the footsteps of God. ఈ భావాన్ని పురస్కరించుకునే ప్రాచీన కాలం నుండి ఏకాంతమైనటువంటి స్థలం లోపల ఎట్టి శబ్దములు లేకుండా దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చేటువంటి వారు. Basing on this, the ancients spent time in utter solitude listening to the sound of God. మన నుండియే వస్తున్నది ఏ శబ్దము. This sound comes from అది within. ఏ ప్రణవ శబ్దము. That is primal sound, ఒక చిన్న pranava. ఉదాహరణ మీరు తీసుకోండి. A small example. మీరు చెవులు తెరుచుకున్నప్పుడు ఎన్నో శబ్దాలు మీకు వినిపిస్తుంటాయి. When you keep your ears wide open, you listen to all sound. గట్టిగా మూసుకో, Just close your ears tight. కానీ లోపల నుంచి ఓ అనేటువంటి శబ్దం వస్తుంటుంది. Then you listen to primal sound, Om from within. కనుక భక్తుడా, O devotee, నీ చర్మ చక్షువుల చేత నన్ను చూస్తున్నావు.
You are just watching me నీ with your physical చర్మకర్ణముల చేత eye. నా మాటలు వింటున్నావు. You listen to me with your physical ears. కనుక ఈ చర్మఖండములు మూసుకో. Close these ears. అనగా నిశ్శబ్ద స్థితిలో నీవు జీవించు. Live in utter silence. అప్పుడే నా పాదముల శబ్దం నీకు వినిపిస్తుంది. Then you can listen to the sound of my footsteps. ఈ విధమైన యొక్క మార్గములు అనేక రకములుగా అనేక విధమైన మార్గములు ప్రబోధిస్తూ వస్తున్నాడు. Like this, varied paths have been prescribed. కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేనటువంటి వారు ఈ అవస్థలకు గురి అవుతున్నారు. Those that do not understand God's words and His message properly face troubles and problems. సూరదాసు Surdas కనులు లేవు, is blind. కానీ తనకు తాను చేసుకున్నటువంటి పనియే. It's all his own making. ఎవరో ఒక స్త్రీని చూచి He watched a ఆమె వెంట lady. పడిపోతున్నప్పుడు When he was running after that ఆమె woman, భర్త నీ కన్నులు ఇచ్చిండేది ఎందుకు భగవంతుడు? her husband asked, why God gave you పర స్త్రీని eyes? చూచి నువ్వు వెంట పెట్టడానికి నీ కన్నులు ఇచ్చాడు. Why God gave you చీ, eyes to run after a దుర్మార్గుడా, woman? బయట పోమని మందలించాడు. And he just reprimanded him, asked him to get out. ఆ బాధలను భరించుకోలేక He couldn't bear the suffering. ఆ వ్యక్తి యొక్క కంపౌండ్ నంది ఒక ఇది ఉంటున్నది, మల్లెపు అనే Thorns. నిమ్మ చెట్టు. And there he could find a lemon tree in the yard. ఆ నిమ్మ ముందు తీసుకొని కన్నులు పొడుచుకున్నాడు. He picked up the thorns of the lemon tree and pierced his eyes all by కన్నులు himself. ఇచ్చింది ఎందుకు తెలుసా? You know why eyes are given? ముందు తిరుగుటగా. Is it to go around everywhere? ఇలాంటి కన్నులు నాకు అక్కర్లేదు. I don't want these eyes. ఇతరులతో నేను మందలింపబట్టానికి ఈ కన్నులు ఇచ్చావు. Go God, have you given me the eyes so as to be accused by others? అప్పటి నుంచి Since then, తాను అనేక విధమైనటువంటి యొక్క కృష్ణనామాన్ని స్మరించుకుంటూ started chanting God's name Krishna. ద్వారక చేరాడు సూరదాసు. Surdas reached Dwaraka. ఒకానొక సమయం లోపల At one time, కన్నులు తెలియనటువంటి పరిస్థితి లోపల as he was blind, సూరదాస్ ద్వారకు పోతూ ఒక పాడు బావిలో పడేటువంటి పరిస్థితి వచ్చింది. at one time as he was proceeding to Dwaraka, being నిరంతరము totally కృష్ణనామాన్ని blind, he was about to స్మరించుతూ fall పోతుంటే into the well. కృష్ణుడు ఒక గొల్ల పిల్లవాడు మరే వెంట వచ్చాడు. As he chants the name of Krishna, Krishna appeared in the form of a young boy. చేయి పట్టుకున్నాడు. He caught hold of his hand. ఎక్కడికి మీరు వెళ్ళాలి దాసు గారు? This little boy asked, "Oh Dasu, where do you want to నాయనా, go?" నేను ద్వారకు పోవాలి అన్నాడు. "Oh boy, I want to go to Dwaraka." నేను దారి చూపిస్తాను రమ్మని చెప్పాడు. The boy said, "I will show you the way." సంతోషం అన్నాడు. చాలా ఆనందించాడు. Surdas said, "Okay," and he was very happy. రాత్రి అయిపోయింది, నీవు ఈ ఛత్రంలో ఉంటుండు, రేపటి దినం నేను వచ్చి పిలుచుకుని పోతానన్నాడు ఈ యొక్క గొల్ల పిల్లవాడు. Krishna in the form of a boy said, "Oh sir, you lie down in this chaul tree. Take rest tonight. I'll wake you up tomorrow morning అయ్యో నీ and పోయిన follow తర్వాత you." తిరిగి వస్తావో రావో, And Surdas was doubtful if the boy goes, కనుక he నీవు may return or not. పోకూడదని గట్టిగా ప్రార్థించాడు. So he never wanted the boy to go. అప్పుడు అతని ప్రార్థన కోసమని ఆ గొల్ల పిల్లవాడు నిలిచాడు. In response to the prayers, the boy stood there and నా remained. ప్రక్కలోనే పండుకో, And Surdas wanted the boy to ఎప్పుడు నీవు sleep by లేచిపోతావో his నాకు side. తెలియదు, I don't know when you would get up and leave. కనుక నీ చెయ్యి నా పైన వేసుకో, Hold your hand నా on చెయ్యి నీ me పైన వేసుకుంటాను, and let me put my hand కదిలినప్పుడంతా on మనకు you. తెలుస్తుంది, I will know when you go. కనుక నీవు కదలడానికి వీలు లేదన్నా. You cannot move about. ఆ చెయ్యి పైన వేసుకుని పండుకున్నాడు. ఆ And స్పర్శ యొక్క ప్రభావం చేత అతనికి ఒక జ్ఞానం ఆవిర్భవించింది. as the boy kept his hand on Surdas, because the effect of the divine touch, సంకటనాశనం, he could have awareness. స్పర్శనం. Because of the touch, he is free from all the sins of the past lives. తెల్లవారు లేచి He got up next morning. సూరదాసు, He said, "Surdasu, నేనే కృష్ణుణ్ణి, I am Krishna. నేను నిన్ను దారి చూపించే నిమిత్తమై, To show you the path, నీ అజ్ఞానం దూరం గావించే నిమిత్తమై to dispel ignorance. నేను ఇన్ని విధమైనటువంటి నాటకం ఆడుతూ వస్తున్నాను. This is all my drama. నీ కన్నులనిచ్చేదా Shall I give you eyes, restore your sight?" అని ఒక్కతూరి కన్నులను త్రాకాడు. At a moment, he touched తాకిన both the తక్షణమే eyes. కన్నులు వచ్చాయి. Immediately, his sight is restored. కృష్ణుని చూచాడు. He saw Krishna. కృష్ణ ఇంక నాకు ఈ కన్నులు అక్కర్లేదు, "Krishna, I have seen you. I don't want eyes anymore. నిన్ను చూసిన కన్నులు ఇంకొకరిని చూడని. ఇంకా I have seen you with these eyes. I don't want to see వద్దు, anybody." నీ కన్నులు తీసుకుని నువ్వు పో, ప్రపంచంలో సంచరించు. And Krishna said, "Go around the world with the eyes I have given you now." ఎందుకోసం ఈ కన్నులు? Why these eyes? కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నేరలైరీ. Those people have eyes ఎంతమంది కన్నులు లేవు, and many people, వాళ్ళంతా నీ మూర్తిని చూస్తున్నారా? many people have these లేదు, లేదు. eyes. Do they నేను నీ look at మూర్తిని God? చూచాను, నాకు ఇంతే చాలు.
I have seen you. That is enough, my Lord. చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీగాన మాలింప నేరరైరి. Many people have ears, but they have not been fortunate enough to listen to the melodious music of God. కనుక ఈ చెవులు ఈ కన్నులు నాకు అక్కర్లేదు. I don't want these eyes and ears. నాకు జ్ఞాన చక్షువునిచ్చి I want the eye of wisdom. అని చెప్పేటప్పటికి కృష్ణుడు అతని యొక్క తలపైన చేయి పెట్టాడు. Then Krishna kept his hand on the head of Suradas. అతని యొక్క ప్రాణం కృష్ణుడిలో ఏకమైపోయింది. And the life of Suradas merged in Krishna then. కనుక ఏ సమయంలో ఎక్కడ ఏ పరిస్థితిలో ఏ మార్గం లోపల భగవంతుడు అనుగ్రహిస్తాడో ఎవరు చెప్పలేరు. Where, when, what, why, how God blesses you, కనుక no నీవు one can నామస్మరణ decide. చేస్తూ ఎల్లప్పుడూ నీవు సిద్ధంగా ఉంటుండు. Chanting His glory, be ever ready. ఏమి జరిగినా కూడా నీ భగవంతుని యొక్క లీలలే అని భావించు. Consider that everything is God's play, whatever that happens ఇప్పుడు in ఒక this అబ్బాయి world. చెప్పాడు, The boy- రాజుకు వేలు తెగింది. This boy said now, a king got his finger cut. తెగిన తక్షణమే మంత్రి చూచాడు. It was watched by minister. మహారాజా, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అన్నాడు. The minister said, oh king, it's good for you. ఈనాడు వేలిపోతే నాకు మంచిదంటున్నావు, రేపటి నా తలపోతే కూడా నీకు మంచిదంటావు. And the king said, what? For the simple fact I lost the finger, you say ఇలాంటి మంత్రి it's నా for my దగ్గర good. You may ఉండకూడదు. say tomorrow I'm beheaded. I don't want this minister in my court. ఇతన్ని జైల్లో పెట్టండి అన్నాడు. And then he wanted the minister to be ఆ imprisoned. మినిస్టర్ నవ్వుతూ ప్రభుకు నమస్కారం చేసుకుని, ప్రభుజీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు. The minister smilingly paying his tribute said, this imprisonment is good for కనుక me. భగవంతుడు ఏది చేసినప్పటికీ మంచిదే కానీ చెడ్డదిగా ఉంటుండదు. Whatever God does, it is for our own good, nothing భగవంతుడు bad. పవిత్రుడు, God is sacred. భగవంతుడు నిర్మలుడు, God is pure. భగవంతుడు నిస్వార్థుడు. God is selfless. అలాంటి నిస్వార్థుడైనటువంటి భగవంతుడు ఏది చేసినా ఇతరుల మంచి కోసమే కానీ తన కోసం కాదు కదా. That selfless God does everything in ఆ your సత్యాన్ని interest. విశ్వసించి ఏది చేసినా నా మంచి కోసమే అనేటువంటి నమ్మకాన్ని మనం బలపరచుకోవాలి. With that principle behind, we should take it that whatever God does, it is for our own good. కనుక So, భగవంతుని విషయంలో ఇది అది అనేటువంటి లెక్క చేయనక్కర్లేదు. in respect of divine, we should not spread our thoughts ఈ hither స్థానము and ఆ thither. స్థానం అని వెతకనక్కర్లేదు. We need not search for Him here and there. ఎందుకు వెతుకుతున్నావు నీవు? Why do you search for God? కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమునికై ప్రీతి ఏలా. When you have got the wish-fulfilling tree at the backyard, why are you in search of fruits and flowers elsewhere? కనుక ఇంకొక పుష్పాన్ని మనం కొననక్కర్లేదు. Why do you want to buy? కల్పవృక్షమే మన దగ్గర ఉంటుండాలి. You have got the wish-fulfilling tree at your courtyard. ఇలాంటి ప్రేమ చేత మనం భగవంతుని ఏకాత్మతో మనం విశ్వసించాలి. Through love, we should have full faith in God with the principle of unity or oneness. ప్రేమ భావాన్ని అతని పైన ప్రవహింపచేయాలి. We should allow the thoughts of love flow towards అప్పుడే God. భగవంతుని ప్రేమ కూడా మన యందు లభిస్తుంది. Then we'll enjoy the divine love within. నేను మాత్రం భగవంతుని ప్రేమిస్తున్నాను, కానీ భగవంతుడు ప్రేమిస్తున్నాడో లేదు అనేటువంటి సందేహంలో మీరు మునగనక్కర్లేదు. I say I love God, but I doubt whether God loves me or not. నీవు No. నిజంగా రిజిస్టర్ లెటర్ నీ ఫ్రెండ్కు రాస్తే If you post a register letter to your friend, అతనికి చేరిందా లేదా అనేటువంటి గుర్తు నీకు ఎట్ట తెలుస్తుంది? how do you know whether the letter is received or not? అక్నాలెడ్జ్మెంట్ నీకు వాపసు వస్తుంది. You should get back the acknowledgement ఈ receipt. అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే అతనికి చేరింది అని నీకు. When you get the acknowledgement receipt, it means your కానీ letter reached. అక్నాలెడ్జ్మెంట్ ఎప్పుడు రాలేదో ఆ ఖబర్ చేరలేదు. That day the acknowledgement receipt is not received, it means letter has not been received. కనుకనే భగవంతుడు నీ పైన ప్రేమించినప్పుడే నీ ప్రేమ భగవంతుడికి చేరింది. God also should love you. It means your love నీ reached ప్రేమ God. ఎట్టిదో అట్టిదో ఇట్టిదో తెలియదు. You don't know what sort of love you have. కానీ మంచి ప్రేమగా ఉన్నప్పుడు తక్షణమే అతని ప్రేమ నీ పైన ప్రసరిస్తుంది. When your love is pure, God's love flow towards you. కనుకనే భగవంతుని ప్రేమ మన పైన వచ్చిందా లేదా అనేటువంటి దీనికి మనం వేచి ఉండాలి. కానీ నీ ప్రేమ నాకు దండిగా ప్రేమ ఉందని నీవు ఆపోహిస్తే ప్రయోజనం లేదు. Never be carried away with the feeling that I love God. Wait and long for the divine love కనుక to be అన్ని showered వేళలు on you. ఎందుకుడును At all periods of time, దైవాన్ని చింతించండి. think of God. నామస్మరణ చేత Through chanting, నామి అయిన రూపం మనకు ప్రాప్తిస్తుంది. you'll have the very form of God manifesting in front of you. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 రామ Hare Krishna, Krishna Krishna, Hare Hare.